వీళ్ళ కుటుంబాలని వీళ్ళ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా సరే ఈ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వాళ్ళని కాకుండా వీళ్ళని మీకు కావాల్సిన వాళ్ళని ఆ విధుల్లోకి తీసుకొని కొనసాగించుకుంటే ఈ గవర్నమెంట్కి అమౌంట్ సేవ్ అవుద్ది. మీకు పంచాయతీలో కాదు, ఇప్పుడు సచివాలయాలు కట్టారు పెట్టారు, వాటిల్లోనే కదా కొనసాగిస్తున్నారు. అంతక్రితం అద్దె కట్టుకొని ఈ వాలంటీర్లు సచివాలయం హెడ్ ఆఫీస్ కింద కొనసాగించారు విధులన్నీ కూడాను. ఇప్పుడు అన్ని చోట్ల సచివాలయాలు కట్టారు. కట్టిన తర్వాత వీళ్ళని తీసేస్తే ఎన్ని కోట్లు ఎంతంత జీతాలు ఇచ్చి రేపు పొద్దున్న ఇది నిర్వహణలో ఈ ఆఫీసర్ అమ్మలో 30,000, 40,000, 50,000 గవర్నమెంట్కి లాసేనా? ఎంత ఇస్తున్నారు వీళ్ళకి? 5,000 కాదు, ఎలక్షన్లో 10,000 ఇస్తామన్నారు. అసలుకే తీసి పక్కన పెట్టారు కదా. ఇది కాస్త కొత్త గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పరిస్థితిని ప్రతి ఒక్కళ్ళు ఇందులో లక్షాధికారులు కోటీశ్వరులు ఎవరు లేరు. కేవలం 10వ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ వాలంటీర్లో. కుర్రోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కుటుంబం చూసుకుంటూ ఎంతో కొంత సాయం అవుద్ది ప్రజల్లో. ఆ కుటుంబంలో ఒక మనిషిగా మేము కలిసిపోయాం అని చెప్పి విధి నిర్వహణ కొనసాగిస్తున్నారు. అలాగా 5 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు వాళ్ళని తీసి పక్కన పెట్టారు. ఏంటి మన పరిస్థితి అని వాలంటీర్లు మా పరిస్థితి ఏంటి? మీకు ఏమన్నా నష్టం కలిగించామా, మీకేమన్నా ఇబ్బంది కలిగించామా అని చెప్పి వీళ్ళంతా కూడాను డోర్ టు డోర్ గుమ్మం మీరు చెప్పాలి సాక్ష్యంగా అని చెప్పి వీళ్ళు ఈ వీడియో ద్వారాగా మమ్మల్ని ప్రశ్నించారు. నేను పెన్షన్ తీసుకుంటున్నా, పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నాను, నాకు ఏనాడైనా ఇబ్బంది కలిగించడమో ఏదైనా సమాధానం చెప్పకపోవటమో ఈ నెల కాదు రేపు నెల అని కానీ ఏమీ చేయలేదు. అట్లాగే పక్క వాళ్ళకి, అట్లాగే అవతల వాళ్ళకి, అట్లాగే యువతల వాళ్ళకి. అయితే ఈ పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను కదలలేను. నాకు ఇంటికి వచ్చే ఇస్తున్నారు గడిచిన 5 సంవత్సరాలు కూడాను. అయితే ఇప్పుడు సచివాలయంకి అంటున్నారు. కొంతమంది వర్కర్లని 2, 3, 5 పెట్టారు. అయితే వాళ్ళు ఆ జీతాలకు తగ్గట్టుగా ఈ 21 మంది H1, H2, H3 21 మంది వాలంటీర్లు ఉండగా 3, 4 పని చేస్తున్నారు. వాళ్ళు టైం ప్రకారం టైం చేస్తారు. 21 మంది చేసేది 3, 4 ఎట్లా చేస్తారు? వాళ్ళకి 4 చేతులు 6 కాళ్ళు లేవు కదా. అది కాస్త గవర్నమెంట్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని కాస్త ఈ వాలంటీర్ల పరిస్థితిని ఆలోచించి చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నపం చేస్తున్నాం కొత్త గవర్నమెంట్కి.